అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా స్వీట్ రెసిపీని గోధుమలతో తయారు చేద్దాం. ఈ స్వీట్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల గోధుమలు పోసి ఈ గోధుమలని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం 2 కప్పుల గోధుమలు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల పాలు కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. 3 కప్పుల పాలు పోసి ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలైతే చక్కగా ఒక పొంగొచ్చినాయి కదా! ఇలా కాచిన పాలని ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమలకి 3 కప్పుల పాలు పోయాలి కదా! 3 కప్పుల పాలు పోసుకొని వేయించుకున్న 2 కప్పుల గోధుమలు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని వేడి మీదే మూత పెట్టామంటే కొంచెం ఉడికినట్టుగా అవుతాయి గోధుమలు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి 2 కప్పుల గోధుమలకి 2 కప్పుల బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. మనం వేసిన బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తరువాత ఈ బెల్లం సిరప్‌ని దించి పక్కన పెట్టేద్దాం. ఈ స్వీట్‌ని మనం పాలు, బెల్లం అలానే గోధుమలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ. మనం స్వీట్‌నెస్ కోసం బెల్లం సిరప్ తయారు చేసేసరికి అయితే గోధుమలైతే కొంచెం ఉడికినట్టుగా అవుతాయి. వేడి పాలల్లో వేసాం కాబట్టి మూత తీసి చూసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇందులోంచి గోధుమలు మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2, 3 సార్లు పట్టామంటే కొంచెం బరకగా అవుతుంది. ఇలా అయిన తరువాత మనకి ముందు మిగిలిన పాలున్నాయి కదా! ఆ పాలు కూడా పోసేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పేస్ట్‌లా తయారైతే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక చుక్క వాటరేసి మెత్తగా అయ్యేలా పట్టుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద మందంగా ఉండే ఏదైనా గిన్నె కానీ, లేదంటే ఇలా నాన్ స్టిక్ కానీ ప్యాన్ పెట్టుకొని మనం చేసిన పేస్ట్‌ని అందులో వేసి చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలుపుతూ ఉన్నామంటే ప్యాన్‌కి అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకుంటుంది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ అంతా పోసేసి ఉండలేమీ కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. బెల్లం సిరప్ పోసిన తర్వాత బాగా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దీన్ని దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ దగ్గరికొచ్చే వరకు ఉడికించామంటే స్వీట్ అనేది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. మనం ఫస్ట్ వేసినప్పుడు లిక్విడ్‌గా అతుక్కుపోతూ ఉన్నా కానీ తర్వాత ఉడికిపోయి చక్కగా స్వీట్ తయారవుతుంది. ఫుడ్ కలర్ కావాలి అంటే వేయొచ్చు. నేనైతే ఒక చిన్న చిటికెడు వాటర్‌లో కలిపి వేసా అన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా స్వీట్ అంతా ఉడికిపోయిన తర్వాత మనకు కావాలి అంటే ప్లేట్‌కి నెయ్యి రాసి చక్కగా ఇది అందులో వేసేసి పీసెస్‌లా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.